మ్యాచ్ ఓపెన్ చేస్తే 30 for 3 ఉండే. నాకు అసలు అర్థం కాలేదు ఏం జరుగుతుందనేది. ఎందుకంటే శుభ్మన్ గిల్కి ఆ గ్రౌండ్లో 142 యావరేజ్ ఉంది, విరాట్ కోహ్లీకి 101 పైన యావరేజ్ ఉంది, రోహిత్ శర్మకి 59 యావరేజ్ ఉంది. చూస్తే ముగ్గురు అవుట్. ఏం జరుగుతుంది అనుకున్నా. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ నంబర్ 4లో 35 మాత్రమే యావరేజ్ ఉంది. ఇంకా నేను ఆల్మోస్ట్ టీమిండియా కష్టాల్లో పడ్డది అనుకున్నా. బట్ శ్రేయస్ అయ్యర్ ఎప్పటిలాగే అడ్డంగా నిలబడి టీమిండియాకి ఒక బెస్ట్ ఫైట్ ఇచ్చిండు. ఒంటరి పోరాటం చేసి ఒక బెస్ట్ టోటల్ వచ్చేలా హెల్ప్ చేసిండు. బట్ స్టిల్ హీఈస్ అండర్ రేటెడ్ కదా. అసలు మనం గుర్తించట్లే కదా శ్రేయస్ అయ్యర్ని. ఎస్, ఆబ్వియస్లీ సెకండ్ ఇన్నింగ్స్లో వరుణ్ చక్రవర్తి లాంటి స్పిన్ మాయాజాలం వల్ల మనం గెలిచుండొచ్చు. అసలు ఆ స్పిన్ వేసి నువ్వు వికెట్స్ తీయాలంటే ఒక ప్రాపర్ టోటల్ బోర్డు మీద ఉండాలి కదా. అది రావడానికి హెల్ప్ చేసింది మాత్రం ఖచ్చితంగా శ్రేయస్ అయ్యరే. శ్రేయస్ అయ్యర్ నాకు మీద మీ అభిప్రాయం ఏంటి? అండ్ శ్రేయస్ అయ్యర్ని నువ్వెలా ట్రీట్ చేస్తావు అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. కంటెంట్ నచ్చితే డూ ఫాలో క్రికెట్ బస్ తెలుగు.